వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా. హర్నాథ్ మంచి అందగాడు, అద్భుతమైన నటన. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అన్ని రకాల పాత్రలు చేయగల నటుడు. అలాంటి గొప్ప నటుడు హీరోగా బిజీగా ఉంటూ చిత్ర పరిశ్రమను శాసించగలిగే స్థాయిలో ఉండి కూడా కేవలం ఒక వ్యసనం కారణంగా, మద్యపానం అనే వ్యసనం కారణంగా చిత్ర పరిశ్రమలో అధపాతాళానికి వెళ్ళవలసిన దుస్థితి. ఎన్టీఆర్ లాంటి మహానటుడు శ్రీరాముని పాత్రకు హర్నాథ్ను ఎంపిక చేశారంటే హర్నాథ్ ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. కానీ అలాంటి మహత్తర అవకాశాన్ని కాపాడుకోలేకపోవడం చిత్ర పరిశ్రమలో విచిత్రం. హర్నాథ్ జీవితంలో విషాదం. సూపర్ హిట్స్ వచ్చిన తన జీవితంలో విషాదం, అట్టర్ఫ్లాప్గా మిగిలిపోవడం దురదృష్టం. హర్నాథ్కు సంబంధించిన కొన్ని విశేషాలు మీకు అందిస్తున్నాం. హర్నాథ్కు సంబంధించిన విశేషాలు, వివరాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడ ఒక చిన్న విషాదకరమైన విషయం. సీతారామ కళ్యాణం చిత్రంలో శ్రీరాముని వేషం వేస్తూ ఎన్టీఆర్ క్రమశిక్షణ నియమాలు పాటించక హర్నాథ్ సెట్లోనే సిగరెట్ తాగడం ఎన్టీఆర్ను బాధించింది. చిత్ర పరిశ్రమలో హర్నాథ్ జీవితం ఒక గుణపాఠం. ఎన్ని హిట్స్ వచ్చినా, ఎన్ని మంచి అవకాశాలు వచ్చినా కేవలం ఒకే ఒక వ్యసనంగా హర్నాథ్ జీవితంలోని చివరి క్షణాలు విషాదంగా ముగిసిపోయాయి. ఒక్కసారి హర్నాథ్ సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. అందాల నటప్రభ హరనాథ్. బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు అంటే ఎవరికి తెలియదు, కానీ హరనాథ్ అందాల నటుడిగా, తెలుగు సినిమాకి కథానాయకుడిగా, ఒక 6 అడుగుల పైగా కథానాయకుడిగా విశిష్టమైనటువంటి గుర్తింపు పొందినవాడు హర్నాథ్. 2 సెప్టెంబర్ 1936న పిఠాపురం మండలం రాపత్తిలో జన్మించినటువంటి హర్నాథ్ నవంబర్ 1, 1989న భౌతికంగా లేకున్నా ఆయన సినిమాల్లో ఎప్పటికీ కూడా తెరస్మరణీయుడే అని చెప్పచ్చు. బుద్ధరాజు వరహాలరాజు దంపతులకు జన్మించిన ఈ హర్నాథ్ ఒక కుమార్తె పద్మజ కూడా ఉండేవారు. కుమారుడు శ్రీనివాసరాజు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథ రచయిత కూడా. నాకు వీధి మిక్కిలి సంతోషం ఏంటంటే, అచట పుట్టిన చేవ అన్నట్టుగానే ఆ కళల చిగురు వేసినటువంటి ఆ కళల పీఠము, ఆధ్యాత్మిక శక్తి పీఠము, ఎంతో విశిష్టమైన చరిత్ర యొక్క పీఠం అయినటువంటి పిఠాపురంలో నేను పుట్టాను. ఈ పిఠాపురం మండలం అంతేకాదు, హర్నాథ్ చదివినటువంటి కళాశాల కూడా కాకినాడ పిఠాపురం రాజా పిఆర్ కళాశాల, చాలా విఖ్యాతమైనటువంటి ప్రఖ్యాతి ఉంది. ఆ పిఆర్ కాలేజ్ యొక్క స్టూడెంట్గా హర్నాథ్ ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు కూడా అందుకున్నాడు. 60వ దశకంలో హర్నాథ్ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959లో హైదరాబాద్ సారథి స్టూడియోస్లో చిత్రీకరించాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో అటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత తెలుగులో హర్నాథ్ ప్రముఖ హీరోగా అనిపించుకున్నాడు. నిజానికి చాలా అందగాడు, ఆజానుబాహుడు అయినటువంటి హర్నాథ్లో నట ప్రతిభ ఎక్కువే. నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామ కళ్యాణం సినిమాలో శ్రీరాముడిగా నటించినటువంటి విఖ్యాతి హర్నాథ్దే. ఎందుకంటే రాముడంటే మనం ఎన్టీఆర్ని, ఆ అందాల తారక రాముడిని అనుకుంటాం. అయితే అంతగా ఒక్క సినిమాలో నటించినా కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా గుర్తుండేటువంటి ఆ సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హర్నాథ్ అందరి మనస్సుల్లో చిరస్థాయిగా ఉండిపోతాడు. 1967లో నిర్మించిన భీష్మ సినిమాలో కూడా కృష్ణుడిగా నటించాడు. అంటే అటు రామారావు గారు కృష్ణుడిగా ఊహించుకోవాలంటే ఆ ఎన్టీఆర్నే ఊహించుకుంటాం. అటువంటి రామారావు పక్కన ఉండగా ఆయన ఏరికోరి హర్నాథ్ని అటు రాముడి సీతారామ కళ్యాణంలో రాముడిగా,
ఇటు భీష్మ సినిమాలో కృష్ణుడిగా నటింపజేశారు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, ఒక హిందీ, ఒక కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రల్లో నటించే అవకాశాలు వచ్చాయి. అదే ఇప్పుడు ఉన్నటువంటి నటులు గుర్తుంచుకోవాల్సింది. ఈ మత్తు ఏదైతే ఉన్నాయో వాట్లని ఆ మత్తుకు దూరంగా ఉంటేనే గమ్మత్తు చేయగలరు ఆ నట ప్రతిభ, కళాశీలతోటి అన్నది గుర్తుంచుకుంటే నిజంగానే హర్నాథ్కి ఏ విధమైన శాపమో అతని యొక్క అద్వితీయమైనటువంటి నట ప్రతిభ, ఆ అందాల ఆజానుభావంతో అదే అసూయ చెంది కొంతమంది ఆ ప్రలోభాలకు అలవాటు చేశారనేది కూడా ఉంది. అయితే హర్నాథ్ చివరి సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన నాగు సినిమా అవడం విశేషం. నాగు సినిమాలో ఆయన తండ్రి పాత్ర పోషించాడు. నవంబర్ 1, 1989 నుంచి భౌతికంగా లేకున్నా హర్నాథ్ నటించినటువంటి సినిమాలు కలవారి సంసారం 1982లో వచ్చినటువంటి, కానీ అంతకుముందు గడసరి అత్త సొగసరి కోడలు 81లో, ముఖ్యంగా బాలభారతంలో 1972లోనే, భలే పాప 1971. భలే పాపలో చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శించడం, కథానాయిక మొల్ల ముఖ్యంగా వాణిశ్రీతోటి 1970లో, అలాగే శ్రీదేవి సినిమా, తల్లిదండ్రులు ఈ 70 దశకంలో ఎక్కువ వేసినటువంటి, ప్రేమ కానుక, చల్లని నీడ 68లో, నడమంత్రపు సిరి, బంగారు సంకెళ్ళు, పెళ్లి రోజు, దానికంటా ముందు భక్త ప్రహ్లాద, చదరంగం. భక్త ప్రహ్లాదలో కూడా హర్నాథ్ చాలా అద్భుతమైనటువంటి అందాల నటన కనిపిస్తుంది. శ్రీ మర్యాద రామన్న 1967లో పద్మనాభం నిర్మించినటువంటి ఆ చిత్రంలో కానీ, లేత మనసు ముఖ్యంగా చాలా బాగా గుర్తుండిపోయేటువంటిది మనకి జమునతోటి ఉన్నటువంటి లేత మనసులు 1966లో, అలాగే కృష్ణపాండవీయం, చంద్రహాస, సర్వర్ సుందరం 1964లో, అమరశిల్పి జక్కన్న అటు ఏఎన్ఆర్ తోటి, మురళీకృష్ణ, పెంపుడు కూతురు, గుండమ్మ కథలో కూడా నిజంగా అగ్రశ్రేణి నటులు అందరూ ఉన్నటువంటి ఆ గుండమ్మ కథలో కూడా తనదైన విశిష్టతని 1962లోనే ఆ గుండమ్మ కథలో చూపించినటువంటి అందాల నటుడు హర్నాథ్. భీష్మ 1962లో, అలాగే కలిసి ఉంటే కలదు సుఖం, ఋష్యశృంగ, ఇలాంటివన్నీ 1961లో వస్తే, మా ఇంటి మహాలక్ష్మి హర్నాథ్ తొలి చిత్రం 1959లో, అది కూడా ఎప్పటికీ చిరస్మరణీయమే. అటువంటి అందాల కళాశిఖరం పిఠాపురం తేజం ముఖ్యంగా హర్నాథ్కి సహృదయ నివాళి ఎప్పుడు కూడా చేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష. హర్నాథ్కు సంబంధించిన సినీ జీవిత విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. స్టే ట్యూన్ మ్యాన్ రోబో.